పక్షుల ఆకలి తీర్చడానికి గింజలను వెదజల్లితే అది పుణ్యం అవుతుంది. అట్లా కాకుండా ఆ గ్రాసాన్ని నువ్వు ఎర్రగా వేసి వాటిని పట్టి బంధించి ఫ్రై చేసుకు తింటే అది పాపం అవుతుంది. తోటి జీవులను తినడానికి కాదు భగవంతుడు నిన్ను పుట్టించింది అయ్యా, గుర్తుపెట్టుకో. తోటి జీవుల్ని తినడానికి, సంపుకు తినడానికి కాదు, తోటి జీవుల్ని రక్షించడానికి భగవంతుడు నిన్ను పుట్టించాడు. అదే ఆలోచించి నువ్వు నడుచుకో. తోటి జీవుల్ని సంపుకు తినడానికి కాదు నేను పుట్టించింది, తోటి జీవుల్ని రక్షించడానికి నేను పుట్టించాడు. తోటి జీవుల ఆకలి తీర్చడానికి నువ్వు, అంటే పక్షుల ఆకలి తీర్చడానికి ఆ గింజలు వెదజల్లితే అది పుణ్యం అవుతుంది. అవే గింజల్ని ఎర్రగా వేసి వాటిని పట్టి బంధించి చంపి ఫ్రై చేసుకు తింటే అది పాపం అవుతుంది. వాటిని చంపుకు తినడానికి కాదు నేను పుట్టించింది భగవంతుడు, వాటిని రక్షించడానికి పుట్టించాడు. ఇది సృష్టి ధర్మం, గుర్తుపెట్టుకో. సృష్టి ధర్మాన్ని నువ్వు తప్పుతున్నావు, విడనాడుతున్నావు. అది చాలా పాపం కిందకు వస్తుంది, పాపంగా పరిగణించబడుతుంది, పాపమే అవుతుంది.